ఉటంకించారు. అంటే మొత్తంగా ఇక్కడ పరిశీలించినట్లయితే రచయిత్రిలోని విభిన్న దృక్పథాలు, ఆలోచన సరళిలోని లోతు మనకు కనిపిస్తాయి. సాధారణ కథా సంపుటాలను ఎంచుకోకుండా విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, వివిధ వృత్తులు, ఇటువంటి జీవిత వైవిధ్యాలను చూపించేటటువంటి అనువాదాలను, నవలలను, కథలను ఎంచుకొని అసలు సమాజం ఏ విధంగా మార్పు చెందుతుంది, యథార్థ జీవనాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాయి. అంటే ఈ మన చుట్టూ జరుగుతున్నటువంటి సమాజంలోనే ఏ రకమైనటువంటి బాధాకరమైనటువంటి జీవితాలు ఉన్నాయి, అసలు మనిషి నిజంగా అందరు చెప్పినట్టుగా కవితల్లోనో ఊహల్లోనో చూపించినట్టుగా ఉండదు. ఎవరికి వారిది అనుభవైక వేద్యం ఆ జీవితం అనేది. కాబట్టి అటువంటి యథార్థ జీవితాన్ని దృశ్యమానం చేయించే పుస్తకాలను పరిచయం చేయడం ఆమెలోని పరిశోధన జిజ్ఞాసను తెలుపుతుంది. ఒక మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తూ కూడా ఇటువంటి తెలుగు సాహిత్యాభిలాషతో ఇటువంటి మంచి పుస్తకాన్ని వెలువరించినందుకు అభినందనలు తెలుపుతూ ఇంకా ఇలాంటి పుస్తకాలను రచించాలని కోరుకుంటూ చాలా చాలా ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చింది. ప్రతి కోణాన్ని స్పృశించారు, ప్రతి కోణాన్ని కూడా స్పృశించి చెప్పారు. తన సమీక్షను అందించారు మనకి. చాలా లోతైన సమీక్ష. ఇప్పుడు రచయిత్రి తన స్పందనను అందిస్తారు. రూపురేఖలు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ కవి యాకూబ్ గారికి మరియు కథా రచయిత డాక్టర్ రూప్కుమార్ డబ్బికర్ గారికి, ప్రముఖ రచయిత్రులు ధూళిపారి నారాయణ మేడం, సిఏ చూషారాణి మేడం గారులకు మరియు విచ్చేసిన అతిథులందరికీ నమస్కారం. నేను జగిత్యాల జిల్లా లుత్నూరులో టీచర్గా పనిచేస్తున్నాను. స్వస్థలం కరీంనగర్, నివాసం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట. నేను తీరిక సమయాలలో సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదువుతుంటాను. గత 4-5 సంవత్సరాలుగా పుస్తక సమీక్షలు రాస్తున్నాను. గొప్ప సమీక్షకురాలిని కాకపోయినా చదివిన పుస్తకాలపై ఒక పాఠకురాలిగా నా అభిప్రాయాలను వ్యక్తం చేశాను. వివిధ పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలను ఈ పుస్తకంలో పొందుపరిచాను. ఈ పుస్తకం గురించి ధూళిపాల అరుణ మేడం గారు చక్కటి సమీక్షను అందించారు. ఇంతకు మించి చెప్పవలసింది ఏమీ లేదు. నా వ్యాసాలన్నీ పుస్తక రూపం దాల్చడానికి ప్రోత్సాహం అందించిన గుడిపాటి గారికి, ఆర్థిక సహాయాన్ని అందించిన సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు. మా లక్షెట్టిపేటలో ఎందరో రచయితలు, కవులు, కళాకారులు ఉన్నారు. వారి ప్రోత్సాహం మరవలేనిది. ప్రముఖ కవి నూటెంకి రవీంద్ర గారి అమ్మాయి నూటెంకి ప్రణవదీప్తి మంచి ఆర్టిస్టు. అడగగానే ఈ పుస్తకానికి చక్కటి ముఖ చిత్రాన్ని అందించింది. ఆ అమ్మాయికి నా ఆశీస్సులు. ఎల్లవేళలా నన్ను ప్రోత్సహిస్తూ తగిన సలహాలు, సూచనలు అందించే మా వారు లేదల్లా రాజేశ్వరరావు గారికి మరియు నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సభ